కీర్తనలు 92వ అధ్యాయము మొదటి 3 వచనములు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 92వ అధ్యాయము అందరం కలిసి మొదటి 3 వచనములను అందరం కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుముల స్వరమండలముతో, గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. ప్రభువు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో నీ పాసని చేరి వందనము చెల్లిస్తూ ఉంటున్నాం. మహాగణుడు, గొప్ప దేవుడు నాయన, మరి సమాధిని గెలిచినటువంటి జయశాలివి ప్రభా, ఉన్నతమైన స్థలములలో నివసించు గొప్ప దేవుడు ప్రభా. అటు గొప్ప దేవుణ్ణి మేము స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభా, మమ్మల్ని సజీవలోకంలో ఉంచి నడిపించిన మీ ప్రేమంతటిని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు, అందుకే నీకు వందనాలు. మిగతా సమయము, ఆరాధన సమయం మాకెంతో ఆశీర్వదకరంగా చేయండి. నైనా మీరు మహిమ పొందము, కృప చూపించు. వందనము చెల్లిస్తూ సమయాన్ని నన్ను శిలువ చాటున మరుగు చేసి నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్టయితే, ప్రభు మనల్ని ప్రేమించి ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆ కృపను దేవుడు మనకు ఈ సమయంలో అనుగ్రహించినాడు. ఎందుకనగా ఆయనను స్తుతించటము, ఆయన ఆరాధించటము మన జీవితంలో అది ఒక గొప్ప ధన్యకరమైనటువంటి మరి సమయముగా, దినముగా మనము అట్లా ప్రభునందు ఆనందిస్తూ రావాలి. ఎందుకంటే దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని మనకు చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి, ఎందుకనగా మరి మనల్ని రక్షించినది మొదలు నేటి వరకు కూడా కాపాడుతూ వస్తున్నాడు. ఈ దేవుడు ఎలాంటి వాడంటే మహోన్నతుడైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. అతి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండడము అది మనకెంతో మరి ధన్యకరము, ఆశీర్వాదకరం. కాబట్టి దేవుణ్ణి, ఆయన గొప్పతనాన్ని మనము మన హృదయంలో, అదే రీతిగా దేవుని వాక్యాన్ని మనము వినటంలో, విశ్వాసంలో ఆయన గొప్పతనాన్ని మనము ఎరిగిన వారమై ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. కాబట్టి 91వ కీర్తన మొదటి వచనంలో కూడా ఈ మాటను చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున చూడండి. గత దేవునికి, ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇవ్వబడినటువంటి నామాలలో మనము గత కొన్ని వారముల ముందు మరి ఒక నామమును ధ్యానం చేశాం. అదే ఏంటంటే, అదే ఎల్ షద్దాయ్ అని హీబ్రూ భాషలో ఉన్నటువంటి ఆ పేరు. ఎల్ షద్దాయ్ అనగా ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడంటే, ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడు. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడండి? సర్వశక్తిమంతుడు.
ఆయన సర్వాధికారి, సర్వమును చేసినటువంటి వాడు. అందుకని ఆయనకు ఆ పేరు, మరి ఆ నామము చేత మనం ఎంతగానో మరి ఆశీర్వదింపబడుతుంటున్నాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన యొక్క నామంలో మరొక నామం ఉంది. ఆ నామమే ఎలియోన్ అనేటువంటి పేరు. మన దేవునికి ఉన్నటువంటి ఇంకొక నామం ఏంటండి? ఎలియోన్. ఎలియోన్ అంటే సర్వోన్నతుడగు దేవుడు అని ఆ పేరు. ఎల్షద్దై అంటే ఆయన ఎవరు? సృష్టికర్త, ఆయన శక్తిమంతుడు, ఆయన అతి గొప్ప దేవుడుగా ఉండి ఆయన నడిచినాడు. ఇప్పుడు ఎలియోన్ అనగా ఆయన ఎలాంటి వాడండి? సర్వోన్నతుడు. ఆదికాండము 14వ అధ్యాయంలో ఆయన యొక్క మాట చూసినట్టు, ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో ఏమని చూడండి. అతడు ఎవరండి? సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అంటే ఆయన సర్వోన్నతుడిగా ఉన్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క యాజకుడిగా పిలువబడుతున్నాడు. అంటే ఏంటి? సర్వోన్నతుడు, ఆయన సర్వాధికారి, సర్వమును కలిగినటువంటి. మనము ఆరాధించే దేవుడు ఎలాంటి వాడండి? సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన సర్వోన్నతుడిగా. ఇంకా 19వ వచనం కూడా ఏముంది చూడండి. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఇక్కడ ఏమన్నాడు? మరి శత్రువును చేతికి అప్పగించినటువంటి వాడు ఎవరంటే సర్వోన్నతుడగు దేవుడు. ఆయన సర్వోన్నతుడు. మనం ఆరాధించే దేవుడు, మనము ఆయనను గణపరిచే దేవుడు. ఇట్టి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఎట్టి దేవుడు అంటే ఆయన సర్వోన్నతుడగు దేవుడు. ఆయన సర్వోన్నతుడిగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము స్తుతించడానికి యోగ్యుడిగా ఉన్నాడు. ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడు స్తుతులకు ఆసీనుడైనటువంటి వాడు. ఆయన సర్వోన్నతుడు. తర్వాత ఇంకొక మాట చూడండి, అదే 23వ వచనం. అబ్రహాము నేను ఆదికాండము 14:23 చూసుకున్నాము. ఈయన ఎవరండి? ఆకాశమును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు దేవుడైన యెహోవా ఎదుట సర్వోన్నతుడు. ఈయన ఎవరండి? మన ప్రభు, మనం ఆరాధించే దేవుడు. ఇలాంటి వాడు సర్వోన్నతుడు. మనము గతంలో చూసుకున్నాం కదా, ఆయన ఎల్షద్దాయిగా పిలువబడి ఆయన సర్వశక్తిమంతుడిగా మరి సర్వమును
మనకిచ్చే దేవుడిగా ఉన్నటువంటి స్థితిని మనం ధ్యానం చేశాము. ఈ దినము హెబ్రీ భాషలో దేవునికి ఇవ్వబడినటువంటి నామము ఎలియోన్ అనేటువంటి నామాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలియోన్ అనగా ఆయన ఎవరండి? సర్వోన్నతుడగు దేవుడు. ఆయన సర్వోన్నతుడిగా ఉన్నటువంటి వాడు, ఆయన సర్వమును వ్యాపించినటువంటి దేవుడు. తర్వాత మరి దానియేలు గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే, దానియేలు చూడండి 4వ అధ్యాయము, దానియేలు 4:24 వచ్చింది చూడండి. దానియేలు చాలు. ఇక్కడేమన్నాడు? మనకు కావాల్సింది ఏంటంటే సర్వోన్నతుడగు దేవుడు. మన దేవుడు ఎవరండి? ఎలియోన్. హెబ్రీ భాషలో ఆ నామమునకు ఆయనకున్నటువంటి పేరు, దానికి అర్థంగా ఆయన ఎవరండి? సర్వోన్నతుడగు దేవుడు. సర్వోన్నతుడిగా ఉన్నాడు. ఇప్పుడు మనము 32వ మాట చూసుకుందాం. అదే అధ్యాయంలో 32వ వచనం. ఇంత గొప్ప కార్యము చేస్తున్నటువంటి ఈయన రాజు అయినప్పటికీ కూడా, మా రాజు, మా సర్వోన్నతుడైనటువంటి మా దేవుడు ఎలాంటి వాడంటే, నీవు ఎంతగా మరి లోబడని వాడుగా ఉన్నావు, లోబడని స్థితిలో ఉన్నావు, సర్వమును ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను ఏం చేశాడు? గడ్డి మేసేటువంటి వానిగా నిన్ను చేశాడు. ఆయన ఎవరైనా సర్వోన్నతుడగు దేవుడు. చాలాసార్లు మనము కొన్నిసార్లు ఎవరైనా చెప్తే వినకపోతే మనం ఎన్నిసార్లు లేకపోతే ఏదో గొడవలో రకరకాలుగా చేస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇక దేవుడే చేయాలి, దేవుడే ఆయనకు బుద్ధి చెప్పాలి, దేవుడు చెప్తేనే అవుతుంది అని అనుకుంటాం. ఈయన ఆ రీతిగానే జీవిస్తూ వచ్చాడు రాజు. నేను ఎంతో గొప్పవాడనని ఆ రీతిగా జీవిస్తూ వచ్చాడు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనకు ఇంకొక అంటే ఏమని చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2 చదవండి 24వ వచనం. చాలు. ఆయన మన దేవుడు ఎలాంటి వాడండి? అందరినీ ఎరిగినవాడు, పేదవాడు, గొప్పవాడు, మరి చదువు వచ్చినవారు, చదువు లేనివారు, నల్లవారు, తెల్లవారు, ఎవరినైనా ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. ఇప్పుడు ఈయన సర్వోన్నతుడైనటువంటి దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అనేది మనం చూస్తుంటున్నాం. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు ఆయన ఎలాంటి వాడండి? సర్వోన్నతుడగు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన అందరినీ ఎరిగినవాడు కదా. తర్వాత మనుషుని ఆంతర్యంను కూడా ఎరిగినటువంటి వాడు. మన మనసులో ఏముంది, ఎంతగా మనము మరి ప్రేమిస్తున్నాం, నడుచుకుంటూ ఉన్నాం, ఎవరిని ఎలాగో మరి ప్రేమిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం అనేది ప్రతిది కూడా ఆయనకు తెలుసు.
ఒక శాస్త్రం ఉంది, అది ఎలా చెప్తారో కానీ పొడుగోడు అదే పొట్టేనని కొడితే దేవుడు ఏం చేశారట, ఆ పొడుగాయని కొడతాడు, అంతేనా? కరెక్టేనా? నాకు అది గుర్తుంది కానీ సరిగ్గా. కాబట్టి తర్వాత ఇంట్లో కూడా జరుగుతుంది. పేదవాన్ని అనగదొరకడం, పేదవాన్ని చిన్న చూపు చూడడం, పేదవాన్ని ఆ రకంగా జీవిస్తూ ఉంటే కూడా దేవుడు మరి నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అనేది ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు మరి ఎలాంటి వాడు? ఆయన ఆంతర్యం, మన ఆంతర్యమును సమస్తం అందరిని కూడా ఎరిగినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయన సర్వోన్నతుడిగా మనకి ఈ లోకంలో ఉన్నాడు. మనం ఎంత నిజంగా అంటే ఎంత ధన్యులమో అనేది మనము చెప్పుకోవాలి. ఎంతో ధన్యులం. ఎందుకంటే సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి, ఆయన పూజించేటువంటి వారుగా దేవుడు మనల్ని చేశాడు. అట్టి ధన్యకరమైనటువంటి ఆ స్థితిలో మనల్ని ఉంచాడు. అందుకు మనం ఎంతో ధన్యులమని చెప్పబడుతుంది. అందుకని లూకాసు వార్తలో ఒక మాట అంటాడు, ఎవరైనా మీరు ధన్యులు అంటాడు. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6, లూకాసు వార్త 6:20 వచనం చూడండి. చాలు. బీదలైన మీరు దేవుని రాజ్యము కదా, మీరు ధన్యులు, దేవుని రాజ్యము ఎవరిదట? మీది. అంటే ఈ లోకరకంగా మనం ఏం బీదలము అంటే ఏమీ ఆహారం లేని, తిని ఏమీ లేనటువంటి వారమని గురించి చెప్పట్లేదు. కానీ మనము 2వ కొరింథీయులు రాసిన పత్రిక 2వ కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. ఈ ధనం గురించి చెప్పాడు ఆయన. మనకు ఏ ధనం అండి? పరలోక సంబంధమైనటువంటిది. మీరు అలాగే ఉంచి ఎఫెసీయులు రాసిన పత్రికల్లో ఈ మాట ఉంచండి. ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనం. పరలోక విషయంలో మన తండ్రి, నీ తండ్రి ఆలోచన కంటే కూడా మన పరలోకపు తండ్రి ఆలోచన చాలా గొప్పది. అర్థమైందా అండి? నీ తండ్రి ఆలోచన కేవలము ఈ భూ సంబంధమైన వాటి విషయంలో నిన్ను అభివృద్ధి చేయవచ్చు అంతే. కానీ పరలోక సంబంధమైనటువంటి ఈయన ఎలా చేశాడట? మరి ఆయన క్రీస్తునందు, ఎవరి ద్వారా? క్రీస్తునందు, క్రీస్తు ద్వారా మనకేమిచ్చాడండి? పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఈ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములలో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే నిన్ను రక్షించడమే. అపవాది తంత్రముల నుండి, పాపము నుండి, భయంకరమైనటువంటి పాప నియమముల నుండి నిన్ను విడిపించడమే మొట్టమొదటి ఏంటి? అది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ఇక తర్వాత నువ్వు ప్రభులోనికి వచ్చిన తర్వాత నిన్ను ఆశీర్వదించే ఆశీర్వాదాలు అవి వేరు. ఎందుకంటే నువ్వు రక్షింపబడి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీకు అంతకుముందు నువ్వు మంచి పాడేవాడి కావచ్చు, మంచి వక్తవు కావచ్చు,
లేకపోతే మంచి విధేయత ఏమున్నా, ఇవన్నీ కూడా అవేంటి, అవి అవన్నీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలకు మనము ఆత్మ సంబంధమైన వాటిలో మలుచుకొని ప్రభు కొరకే జీవించేటువంటి విధానమే అవి మిగతా ఆశీర్వాదాలన్నీ కూడా. అర్థమైందండి? నువ్వు అన్ని విషయాల్లో లోబడుతున్నావు అని అంటే అది పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే. నీకు ఉన్న టాలెంట్ అంటే టీచింగ్లో కానీ, దేవుని వాక్యం అందించట్లో, పాడట్లో, మరి ఇతరులకు సాక్ష్యం చెప్పుట్లో, సాక్ష్యంగా జీవించట్లో, వీటన్నిటిలో నీవు ఉంటున్నావు అంటే అది పరలోక సంబంధమైనటువంటి ఈ గొప్ప ఆశీర్వాదములు. వాటిని మనం ఏం చేసుకోవాలండి? అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. వాటిని మనం ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదములు. కాబట్టి ఆయన ఇచ్చిన పరలోక సంబంధమైనటువంటి ఈ ఆశీర్వాదములను మనము కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం. అది ఎరగక అది మర్చిపోయి ఈయన మరి ఎవరు, ఈ రాజు చాలా ఎంతో మరి దేవునికి అవిధేయతగా ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆయనను అడవి పాలు చేశాడు కదండి. దేవుడు ఆయన ఏం చేశాడు? అడవి జంతువుల మధ్య ఉండడానికి పంపించాడు. ఈ దానియేలు గ్రంథంలో మనం చూసినట్టయితే ఈ పంపించింది ఎవరు? అడవి జంతువుల మధ్యలోనికి గడ్డి తినడానికి ఆయన పంపించింది ఎవరు? నీవు ఆరాధిస్తున్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అక్కడ రాయబడింది సర్వోన్నతుడగు దేవుడు అది చేశాడు. కాబట్టి నేను ఆ విషయంలో, ఏ విషయంలో కూడా మరి నేను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సర్వోన్నతుడైనటువంటి వాడు. ఆయన అన్ని విధాలుగా నన్ను ఆత్మీయంగా, భౌతికంగా అన్ని విషయాల్లో ఆశీర్వదించినటువంటి గొప్ప దేవుడు. ఆయన గొప్పవాడుగా ఉన్నాడు. మనకు బాగా తెలుసు, అనేక దయ్యములు పట్టిన వాడు, మన పేరేం పేరు? సేనా దయ్యములు పట్టినవాడు. ఈ సేనా దయ్యములు పట్టినవాడు ఆయన తినే ఆహారం ఏంటండి? ఆయన బట్టలే లేవు సరిగా, ఆహారం ఏం తింటాడో కూడా మనకు తెలియదు. ఊరికనే గాలి తిరుగుతుండొచ్చు. అప్పుడప్పుడు కొంతమంది బయట కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా ఇవ్వగానే డైరెక్ట్ తినేస్తారు. అంటే చేతులు కడుక్కోవడం, సో ఇవన్నీ అలాంటివి ఏమి ఉండవు అన్నట్టు అలా తినేస్తారు. అంటే అలాంటి స్వభావంతో వారు జీవిస్తూ వచ్చారు. ఈ సేన ఆయన ఏ ఆహారం తినడో తెలియదు, ఆయనకి ఏ బట్టలు కూడా వేసుకోవాలనేది కూడా ధ్యాస లేదు. కారణం ఏంటంటే ఆయన ఒకటి కాదు, అనేక దయ్యములు పట్టినటువంటి వాడు. అయితే ఆయనను రక్షించుకున్న తర్వాత ఆయన ఏం చేశాడండి? మంచి ఆహారము తినడము, అలాగే మంచి వస్త్రములు ధరించుకోవడము, దేవుని బిడ్డల మధ్యలో కూర్చోవడం అనేది అప్పుడు ఆయనకు కలిగింది. అది ఒక గొప్ప ఆశీర్వాదం. ఆయన ఇది ఎవరిచ్చారు? సర్వోన్నతుడగు దేవుడే. నువ్వు ఆరాధిస్తున్నటువంటి సర్వోన్నతుడగు దేవుడు. నువ్వెంతో గర్వంగా చెప్పుకోవాలి, నా దేవుడు ఎలాంటి వాడంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు. నేను ఏ దినం ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లే, కానీ ఈ దినం వరకు కూడా నా దేవుడు ఎలాంటి అంటే సర్వోన్నతుడు, ఆయన గొప్పవాడు. నువ్వు ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడై ఉన్నాడని మనము ఆరాధనలో ఆయన ఆరాధించడం ఏంటంటే తెలుసుకోవడం, ఆయన ఎంత గొప్పవాడని తెలుసుకుంటేనే మనము మరి ఎక్కువగా ఇంకా ఆయనను హృదయమార దేవునియందు భయభక్తులతో ఆరాధించడం కొరకై మనకు ఆసక్తి పెడుతుంది. ఇప్పుడు చూడండి, అదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము, దానియేలు 7
ఈ సర్వోన్నతుడైనటువంటి దేవునికి 18వ వచనం. చాలు. మహోన్నతుడు, సర్వోన్నతుడు, అలాగే మహోన్నతుని పరిశుద్ధులే. ఇప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవునికి బాగా ఇది చూడండి, గ్రహించండి. మహోన్నతుడైనటువంటి దేవునికి, సర్వోన్నతుడైనటువంటి దేవునికి ఎవరున్నారట? పరిశుద్ధులు. సరే అండి, ఇప్పుడు నీవు నేను ఎంత ఆయన దృష్టిలో జ్ఞాపకంలో ఉన్నామో, ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాము అనేది ఇక్కడ చూపుతూ ఉంటున్నాడు. మహోన్నతుని పరిశుద్ధులే. నువ్వు ఎవరి పరిశుద్ధుడవు చెప్పండి? మహోన్నతుని పరిశుద్ధుడవు. ఇంటిలో బయట కంటే ముఖ్యంగా కూడా నువ్వు మహోన్నతుని పరిశుద్ధుడవు. ఈ మహోన్నతుని పరిశుద్ధుడిగా దేవుడు మనకు చేసి మనకి ఇంకేమిచ్చాడంటే రాజ్యాధికారమును నొందుదురు. వారు యుగయుగములు యుగాంతం వరకు రాజ్యమేలుదురు. ఆ పరలోక సంబంధమైనటువంటి ఆయన ఇచ్చిన ఆశీర్వాదములలో ఎవరికి ఇస్తున్నాడు ఈ యొక్క గొప్ప భాగ్యము? పరిశుద్ధులకే. ఇప్పుడు మనము పరిశుద్ధులమా కామా చెప్పండి? ఎలా చేయబడ్డాం? మన ఫ్రైడే చనిపోయాడు కదా, ఆయన రక్తం చిందించాడు. ఆ రక్తంలో ఎవరైతే విశ్వసించారో అట్టి వారిని దేవుడు పరిశుద్ధులుగా చేశాడు. మనం ఆ పరిశుద్ధులు. మన దేవుడు ఎలాంటి వాడు? సర్వోన్నతుడకు దేవుడు. ఆయన ఎలాంటి వాడు? ఇంకా అండి, మహోన్నతుడకు దేవుడు. ఆయన హెబ్రీ భాషలో ఏం పేరు? ఆయన పేరు, ఈ సర్వోన్నతుడకు దేవుని యొక్క పేరేం పేరు? మర్చిపోయాం కదా. ఎలియోన్. హెబ్రీ భాషలో ఎలియోన్ అని పిలువబడుతుంది. అంతకుముందు మనము ఒక మాట ధ్యానించాం. మొదటి మాటగా ఆయన పేరు, ఇంకొక పేరు సర్వశక్తిమంతుడు. ఆయన పేరేంటిది హెబ్రీ భాషలో? ఎల్షద్దాయిగా మరి పిలువబడి ఆ రీతిగా ఉన్నాడు. దాన్ని ధ్యానించాం. ఇప్పుడు చూడండి, ఇంకా మహోన్నతుడకు దేవుని గురించి అదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆ రాజ్యమును ఏలేటువంటి వారెవరట చెప్పండి? అక్కడ సిస్టర్ మీ మధ్యలో ఉండి చదివింది, విన్నారు కదా. ఆ రాజ్యంలో ఏలేవారు ఎవరు? పరిశుద్ధులు. ఈ లోకంలో నీకు కొంతమంది ఏమంటారంటే గవర్నమెంట్లో జాబ్ రావడం ఎంత అదృష్టం అంటారు కదా, ఎంత ఉంటే అంటారు. కానీ అందులో ఉన్నాక ఏ జాబ్ వాళ్ళకు ఆ జాబ్ బాధలు ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి. కానీ ఈ లోకంలో ఏది వచ్చినా రాకున్నా, నీకు ఈ లోకంలో ఏ జాబ్ లేకున్నా, ఎలా ఉన్నా కానీ నీకు దేవుడు ఎక్కడిస్తున్నాడండి అధికారము? అక్కడ ఏమన్నాడు చూడండి, మళ్ళీ చదవండి 22వ వచనం. ఆ పరిశుద్ధులు ఏం వెళ్తారట? రాజ్యం వెళ్తారట. గొప్ప గొప్ప అధికారులు, ముఖ్యమంత్రులు, గొప్ప బహుమానంలో ఆ రాజ్యంలో ఏలేటువంటి అధికారము ఎవరికి ఎక్కువ ఉంటుంది తెలుసా? చెప్పండి, ఎవరికి గొప్ప అధికారాలు ఉంటాయి అక్కడ రాజ్యంలో? పరిశుద్ధులలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరికంటే, అంటే ఇక్కడ
ఎవరైతే హతసాక్షులుగా చేయబడతారో, ఎవరు ప్రభు కొరకై హతసాక్షులుగా చేయబడుతారో వాళ్ళకి ఎలా ఉంటాయండి? గొప్ప గొప్ప అధికారాలు ఉంటాయి. అది నీకు ఇవ్వడానికి కొరకే నీకు ఆ శిక్ష, లేకపోతే నీకు ఆ శ్రమ, లేకపోతే నీకు ఆ బాధ పెట్టాడు. ఈ బాధ నాకే అనుకోకూడదు. ఆయన నీకు ఒక ఉన్నతమైనటువంటి అధికారాన్ని ఇవ్వడానికి కొరకే నీకు ఆ బాధ పెట్టాడు ఇక్కడ. దాన్ని మనం ఏం చేయాలి? విశ్వాసంతో వాటిని మనం ఒకటే అనుకోవాలి, ఏంటంటే దేవుని బిడ్డలముగా పరిశుద్ధులముగా చేయబడినమంటే ఇక మనకు ఏముంది? సుఖం ఉందా? సుఖం ఆ గురించి మర్చిపోవాలి. మనం దేని గురించి మర్చిపోవాలండి? సుఖం మర్చిపోవాలి. ఇక నేను సుఖించుట కొరకే నన్ను పరిశుద్ధినిగా చేయలేదు. ఆయన ఎందు నిమిత్తం చేశాడు? ఆయన శ్రమలలో పాలివారొకటి కొరకు చేశాడు. ఒక మాట చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీ 1:30 వచనం చదువు. ఫిలిప్పీ 1. విశ్వాసం ఉంచడం మాత్రమే సరిపోతుందా? చెప్పండి. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. చూసారండి? ఇప్పుడు పిల్లలు స్టడీస్కి వెళ్తూ ఉంటారు కదా. పిల్లలు చాలా స్కూళ్ళల్లో స్టడీస్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. 25 మంది ఉన్నా, దాంట్లో 50 మంది ఉన్నా కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన పిల్లలకు ట్యూషన్ పెట్టిస్తాం కదా. ట్యూషన్లో ఎంతమంది ఉంటారండి? నా వరకు దేవుని దృష్టిలో ట్యూషన్లో పెట్టించిన వాళ్ళు ఎలా అయిపోతారు? వాళ్ళు షార్ప్ అయిపోతారు, బాగా నేర్చుకుంటారు కదా. అంతనే కదా. ఆ ట్యూషనే ఈ సహవాసం నేను అనుకుంటా. ఈ కొద్ది మందిలో ఏం కావాలండి? ఇప్పుడు మొన్న ఒక బ్రదర్ చనిపోయాడు కదా, బ్రదర్ ప్రవీణ్. ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా, అందరూ విశ్వాసులు. కానీ ఆయన ఒక్కనే చంపాడు. ఆయనే చనిపోయాడు. అంటే ఏంటి? ఆయన క్రీస్తు కొరకు కుటుంబాన్ని అందరినీ కూడా విడిచిపెట్టి పోవాల్సి వచ్చింది. నాతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చి అందరినీ కొట్టి చంపండి అన్నాడా? వాళ్ళు అయితే ఆయన ఎట్లా నిలబడ్డాడు? ఎట్లా ఆయన అంత అసాక్షి కొరకు నిలబడ్డాడు అంటే, ఆయన ప్రత్యేకమైనటువంటి ఇలాగ మన మాదిరి కొద్ది మందిలో కాకుండా ఆయన ఒక్కడిగా ఉండి కష్టపడి అవన్నీ కూడా ఏం చేశాడండి? చదివాడు. 14 ఏళ్ళు 20 ఏళ్ళు చదివాడు ఆయన. ఇంకోటి తెలుసా మీకు? సుప్రీంకోర్టులో ఒక కేసు దీన్ని వాదించడానికి, యాంటీ కన్వర్షన్ బిల్ చేయడానికి కొరకై ఆయనకు ఒక లాయర్ను పెట్టుకోనంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే నాకు లాయరు అసలు. అంటే దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకు. ఈ జ్ఞానం అంతా ఎలా సంపాదించాడు? దేవుని దగ్గర ఆయన సంపాదించాడు. ఆయన ఆ రీతిగా హతసాక్షి కావలసి వచ్చింది కాబట్టి దేవుడు అక్కడి వరకు ఆయన పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఆయన పెడుతూ ఉంటాడు. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనకు, ఆయన ఆరాధించినటువంటి వారికి ఏమిచ్చాడు? ఆయన విశ్వాసంతో పాటు మరి శ్రమ ఆయన పక్షముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఆరాధించేటువంటి మనము ఆయన పక్షముగా శ్రమ, బాధలు ఇవన్నీ కూడా మరి పొందుతూ వెళ్ళాలి. కారణం ఏంటంటే మనకున్నది ఏంటంటే, డిగ్రీ చదివిన వాళ్ళకు, క్యాట్ చదివిన వాళ్ళకు, లేకపోతే ఎంసీఏ చేసిన వాళ్ళకు, వీళ్ళకు దేవుని రాజ్యం అని చెప్పలేదు అక్కడ. ఆ చదివిన వాళ్ళలో పరిశుద్ధులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏమి చదవని వారిలో పరిశుద్ధులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడ్డారో, ఎవరైతే నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉన్నారో వారికి గొప్ప అధికారం ఇస్తా అంటున్నాడు. ఆ మహోన్నతుడే మనకు తోడుగా ఉండి ఆయన ఇచ్చేటువంటి
గొప్ప దేవుడు. ఇప్పుడు చూడండి, అదే 25 వచనం చదవండి. సేమ్ అది దానియేలు 7వ అధ్యాయము 25వ వచనం. దానియేలు 7:25. ఆ రాజు ఇక్కడ ఏదేమైనా కానీ భక్తిహీనులను నలగొట్టేవాడు ఆయనే. ఎప్పుడు ఎవరిని నిలగొట్టాలో ఆయనకు తెలుసు. కానీ మనకేంటి, మన రాజు మహోన్నతునికి ఎలా ఉంటాడండి? విరోధముగా ఉండేటువంటి రాజు. కాబట్టి మన దేవుడు అంతటి గొప్పవాడు. కీర్తనలు 92లో మనము చూసాం కదా, ఈ ఆధారం చేసుకొని, కీర్తనలు 92 యొక్క ఆధారం చేసుకుని దేవుని యొక్క మరి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి అనగా ఎలియోన్ను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 92 మొదటి 3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం మరొకసారి. మొట్టమొదటిగా మనం చదివాము, అప్పుడు ఎవరు లేరు కాబట్టి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది. చాలు అనగా మన దేవుణ్ణి ఆరాధించడం. మన దేవుడు సర్వోన్నతుడైనటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. అట్టి గొప్ప దేవుని ఆరాధించట కొరకై ఆ కలువరి శిలువలో ఆయన రక్తం చిందించి మన కొరకు పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. అట్టి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకుందాం. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.